తెలంగాణ రాష్ట్రంలో నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి మండల పరిధిలోని గ్రామం నంది వడ్డేమాన్లో శనీశ్వర స్వామి ఆలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆలయ అర్చకులు డాక్టర్ విశ్వనాథ్ శాస్త్రి మాట్లాడుతూ ఈ ఆలయం 1999 నుండి ప్రారంభమై ఈ ఆలయానికి రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు పెద్ద ఎత్తున విచ్చేసి దైవ సన్నిధిలో దర్శించుకొని మొక్కులు తీర్చుకుని శనీశ్వరుడు సమేత జ్యేష్ఠాదేవి ఆశీస్సులు మనపై ఉంటాయని అర్చకులు తెలిపారు. ఈ ఆలయానికి మహాశివరాత్రిని పురస్కరించుకుని భక్తులు వేలాదిగా తరలివచ్చి శనీశ్వరుని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటారని ఆయన తెలిపారు. శని జ్ఞానం ప్రవక్ష్యామి ప్రాణపీడోపశాంతయే శం శనైశ్వరాయ నమః అని ప్రార్థన చేసినంత మాత్రాన్నే మానవుల యొక్క కష్టాలను పడతీర్చేటువంటి సాక్షాత్ శనైశ్వరుడు. అతి పురాతన కాలమైనటువంటి 12వ శతాబ్దం కాలం నాటి శ్రీ నందీశ్వర స్వామివారి ఆలయం. ఇది గోనబుద్ధారెడ్డి కాలం నాటిది. ఈ ఆలయం నిత్య నైమిత్తిక వీరశైవాగమోక్త పూజ విధి విధానాలతో నిర్వహించబడుతుంది. ఇది తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో అంతర్గతంగా కొత్తగా అయినటువంటి నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి మండలం నంది వడ్డేమాన్ గ్రామంలో ఈ ఆలయం కలదు. ఈ ఆలయాన్ని అతి పురాతనమైనటువంటి ఆలయం అని పురావస్తు శాఖ వారు 12వ శతాబ్దం నాటిదని విశ్వనాథ సత్యనారాయణ శాస్త్రి గారు రాసినటువంటి 1000 పడగలు అనేటువంటి నవలలో నంది వరదమానాపురం అనేటువంటిది ఒక పుటలో వ్రాసి ఉంచారు. అయితే ఈ ఆలయం అతి పురాతనమైనటువంటిది అనడానికి బ్రహ్మసూత్రంతో కూడుకున్నటువంటి శివాలయం. కాకతీయులు వాళ్ళు ఆంతరంగికంగా శివారాధన చేయడానికి బ్రహ్మసూత్రంతో కూడినటువంటి శివలింగాన్ని ఇక్కడ నిర్మించుకొని వాళ్ళు నిత్య నైమిత్తిక పూజా విధానం నిర్వహించేటువంటి వాళ్ళు. నాటి నుండి నేటి వరకు జరుగుతున్నటువంటి పూజా కైంకర్యాలలో ఇక్కడ నిధులు ఉన్నాయని చాలా మార్లు తవ్వకాలు జరిగాయి. 1999 జనవరి 26న ఇక్కడ శివలింగాన్ని పునఃప్రతిష్ఠ చేయడం జరిగింది. అంతకు పూర్వంలో మా నాన్నగారు అయినటువంటి గవర్నమెంట్ నీలకంఠయ్య గారికి కలలో వచ్చి ఇక్కడ ఒక శనీశ్వర విగ్రహాన్ని స్థాపించాలని చెప్పడం జరిగింది. దానికి ప్రతీకగా దగ్గరలో ఉన్నటువంటి మార్కండేశ్వర స్వామి ఆలయంలో 11 రోజులు ప్రతిరోజు లక్ష విలువార్చన, మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం మరియు రుద్రహోమాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పుడు చెరువులో ఒక పక్షి ఆకారంలో ఉన్నటువంటి చెట్టు వేరు ప్రతిరోజు కనిపించడం, పూర్ణావతి రోజున అది వాళ్లకు అందుబాటులోకి రావడం, దానికి 7.5 లక్షల మూల మంత్ర జప తర్పణ హోమాది క్రతువులు చేసి ఇక్కడే ఆలయ పొలిమేరలోని తాత్కాలిక మంటపాన్ని నిర్మించి శిలారూపంలో ఉన్నప్పుడు స్వామివారికి నిత్య నైమిత్తిక పూజా విధానం నిర్వహిస్తూ శిల్పి 7.5 వారాల్లో విగ్రహాన్ని ఒక్కరే చెక్కేటట్టుగా నిర్ణయించి వారు 7.5 వారాల్లో 7.5 ఫీట్ల ఎత్తు కలిగినటువంటి జ్యేష్ఠాదేవి సమేత శనీశ్వర స్వామి విగ్రహాన్ని చెక్కడం జరిగింది. ఈ విగ్రహాన్ని 7.5 వారాల్లో చెక్కడానికి గల మూల కారణం ప్రతి మనిషికి 7.5 సంవత్సరాల శని ప్రభావం ఉంటుంది. అయితే స్వామివారి పాదాల నుండి శిరస్సు వరకు 7.5 ఫీట్ల ఎత్తుగా ఉండేటువంటిది శనైశ్వర స్వామి. అర్ధ అంటే 7 సగంతో కూడినటువంటి 7.5 సార్ధ సప్త శనైశ్వర స్వామి అని. ఈ ఏలినాటి శని ప్రభావం అనేటువంటిది స్త్రీలకి పురుషులకి అందరికీ ఉంటుంది. కాబట్టి అతని భార్య అయినటువంటి జ్యేష్ఠాదేవిని అక్కడ కేంద్రీకృతం చేసి స్థాపన చేయడం జరిగింది. 1999 జనవరి 26న నందీశ్వర ఆలయం పునఃప్రతిష్ఠ. ఏప్రిల్ 17, 2000 సంవత్సరంలో శ్రీ జ్యేష్ఠాదేవి సమేత సారథి శనీశ్వర స్వామి వారికి ప్రతిష్టాపన చేయడం జరిగింది. అంత పూర్వం మహాశివరాత్రి, కార్తీక మాసం, శ్రావణ మాసాలలో ఇక్కడ అర్చనలు, పూజలు జరిగేవి. 99 నుంచి ప్రతినిత్య నైమిత్తిక విధంగా వీరశైవాగమోక్తానుసారంగా ఇక్కడ పూజలు నిర్వహించబడుతున్నాయి. స్వామివారికి ప్రతినిత్యం తైలాభిషేకం, కేవలం నల్లని దుస్తులు ధరించి వాటిపై స్నానం చేసి నువ్వుల నూనె, జిల్లేడు పూలు, ఆ తర్వాత కొబ్బరికాయను సమర్పించినంత మాత్రాన్నే వారి కోరికలను కొంగు బంగారంగా నెరవేరుస్తున్నారు. ఇక్కడికి ముఖ్యంగా శారీరక, మానసిక, ఆర్థిక, సంతాన, వివాహం కానటువంటి వాళ్ళు వరుసగా 7 వారాలు వచ్చి ఇక్కడ భోజన నియమాలు, మధుమాంసాహారాలను స్వీకరించకుండా శనివారం రోజు కేవలం అన్నము కాకుండా గోధుమతో తయారైనటువంటివి, జొన్నతో తయారైనటువంటి వస్తువులు తీసుకొని వాళ్ళు స్వామివారికి ఉపవాసం ఉండి పూజ చేస్తారు. ఇక్కడ శని అమావాస్య, శని త్రయోదశి,
చైత్రశుద్ధ త్రయోదశి, చైత్రశుద్ధ పౌర్ణమి, చైత్రశుద్ధ త్రయోదశి పర్వకాలలో ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. శనివారం త్రయోదశి కూడినటువంటి రోజుల్లో అధిక సంఖ్యలో వేలాదిగా భక్తులు వచ్చి స్వామివారికి వారి కోరికలు ఇక్కడ భక్తులు వచ్చి స్వామికి నల్లటి వస్త్రాలు ధరించి స్వామికి తైలాభిషేకం చేసి వస్త్రం వేసి పూలమాల వేసి కిందికి వచ్చిన తర్వాత స్వామికి నువ్వులతో పిల్లలతో అర్చన, అదేవిధంగా మహామంగళారతి ప్రదక్షిణ వేసి కొబ్బరికాయ కొట్టి స్వామివారి అనుగ్రహం ఉండాలని తైలం తల కనిపించుకొని స్నానం చేసి శివాలయంలోకి వెళ్ళి పంచామృత అభిషేకాలు కానీ అర్చన కానీ చేసుకోవడం జరుగుతుంది. ఈ స్వామి చైత్ర శుద్ధ త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి వార్షికోత్సవాలు జరుగుతాయి. ఈ స్వామిని 2000 సంవత్సరంలో చైత్ర మాసంలో ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఇక్కడ ఒక కాకి రూపంలో నాన్నగారు అయినటువంటి మా నాన్నగారు మామయ్య గారికి స్వప్నంలో మార్కండేయ స్వామి దేవాలయం మన గ్రామానికి దగ్గరలో 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది, అడవి ప్రాంతంలో. అక్కడ శ్రావణ మాసంలో అనుష్ఠానం తీసుకున్నప్పుడు కాకి రూపంలో ఒక వేరు లాంటిది దొరికి నేను పలానా శనేశ్వర స్వామిని ఇక్కడ ప్రతిష్ఠ చేయాలి అని చెప్పి సంకల్పంలో చేయడం జరిగింది. ఈ నంది వర్ధమానపురం అంటే ఈ నంది ఉండడం వల్లనే నంది వర్ధమానపురంగా నంది వడ్డమాన్గా వచ్చింది. నంది వర్ధమానం వేయి పడగలు అనే గ్రంథంలో విశ్వనాథ సత్యనారాయణ శాస్త్రి గారు, గోన గన్నారెడ్డి, గోన బుద్ధారెడ్డి గారు పరిపాలించినటువంటి ఊరు ఇది. ఇక్కడ పూర్వం శివాలయం నందితో కూడుకున్నటువంటి బ్రహ్మసూత్రం గల శివుడు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ ఊరు వాళ్ళు మాత్రమే తప్ప వేరే వాళ్ళు వచ్చేవారు కారు. ఈ స్వామిని ఇక్కడ ఒక రూపంలో కాకి రూపంలో దొరికి ఇక్కడ నన్ను ప్రతిష్ఠ చేయాలని చెప్పడం జరిగితే ఈ దేవాలయాన్ని రజాకారుల దినంలో నంది ఆమెడలు అంటే ఆమెడల దూరంలో ఉన్న రజాకారుల దినంలో గుప్త నిధుల కింద తవ్వడం జరిగింది. తర్వాత 2000 సంవత్సరంలో ఈ దేవాలయం పునఃప్రతిష్ఠ చేయడం జరిగింది. 1999లో చేయడం జరిగింది. 2000 సంవత్సరంలో స్వామిని ఏకశిల్పి విగ్రహం తీసుకొచ్చి జమ్లమడుగు దగ్గర మన పాణి దగ్గర అతను సుబ్బారాయుడు అని చెప్పి ఇక్కడికే పిలిపించి నియమ నిష్ఠలతో ఏకభుక్తము భోంచేస్తూ మాంసాహారాలు, మత్తు పదార్థాలు, ధూమపానం ఇలాంటివి స్వీకరించకుండా పొలమేర దాడకుండా ఇక్కడ 7.5 వారాల నుండి ఆ స్వామికి షోడశోపచార పంచామృతాల అభిషేకం చేసి అఖండ దీపారాధన చేసి మేము 7.5 లక్షల మూలమంత్రం చేస్తూ విగ్రహాన్ని తయారు చేయడం జరిగింది. 2000 సంవత్సరంలో ఇక్కడ స్వామిని ప్రతిష్ఠ చేసిన తర్వాత కొద్దిగా భక్తులు రావడము, అదే విషయంగా వాళ్లకు కొంగు బంగారంగా అర్ధాష్టమ శని, అష్టమ శని, ఏళ్ళనాటి శని ఉన్న మన రాష్ట్రంలోనే మొట్టమొదటిది ఈ శనేశ్వర స్వామి ప్రతిష్ఠ చేయడం. ఇక్కడ స్వామివారితో కూడుకున్నటువంటి అమ్మవారు జ్యేష్ఠాదేవి. ఆ జ్యేష్ఠాదేవి ఉండడం వల్ల మనం ఏ దేవాలయంలో అందరం కలిసి ఒక కొబ్బరికాయ కొడతాం. శనికి కానీ నవగ్రహాలకు కానీ తద్దోష నివారణార్థం జన్మ నక్షత్రం అనేది ఎవరు వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఇక్కడ ఆడవాళ్ళు అందరూ కూడా వచ్చి విశేషంగా స్వామికి నువ్వుల నూనె, నువ్వులు, జిల్లెడు పూలు జమ్మి విశేషంగా పూజ చేస్తూ అర్ధాష్టమ శని, అష్టమ శని ఉన్న వాళ్ళు 8 వారాలు తిరగడం జరుగుతుంది. శని వారమే కాకుండా శని త్రయోదశి పర్వదినాల్లో వేల సంఖ్యలో మన గ్రామాలు, రాష్ట్రాలే కాకుండా ఇతర రాష్ట్రాలు, కర్ణాటక, మహారాష్ట్ర అక్కడి నుండి కూడా భక్తులు రావడం జరుగుతుంది. వారి కోరికలు నెరవేరుస్తూ కొంగు బంగారంగా స్వామివారు ఇందాకరు సిఎస్ఆర్ న్యూస్ వాళ్ళ ద్వారా మీకు ఈ దేవాలయాన్ని మీకు ప్రచారం చేయడం జరుగుతుంది. నలుపు, నీలము, కాషాయం కరం ఆ విధంగా స్వామికి నలుపు ఇష్టం అని చెప్పి ఆ వస్త్రాలు ధరించడం జరుగుతుంది. ఆ ధరించి తడిబట్టలతో స్వామి దగ్గరికి వచ్చి విశేషంగా ఈయనకు నలుపు, నీలము, కాషాయం ఆ వస్త్రాలు ధరించి స్వామికి ఇక్కడ గోత్రనామాలు సంకల్పం చెప్పించుకొని స్వామి మెక్కగుంట ద్వారా వెళ్ళి స్వామికి తైలాభిషేకం చేయడము. ఈయనకు నువ్వుల నూనె ప్రీతికరం, నువ్వుల నూనె, నువ్వులు, జిల్లెడు పూలు, జమ్మి, నలుపు, నీలము, కాషాయం ప్రీతికరమైనవి. ఆ విధంగా స్వామికి తైలాభిషేకం చేసి విశేషంగా వస్త్రము, పూలమాల సమర్పించి కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ అమ్మవారికి నూనె పోసిన తర్వాత విశేషంగా తిలలతో, నువ్వులతో అర్చన. మనం ఏ దేవాలయంగా పూలతో, అక్షంతలతో అర్చన చేయడం జరుగుతుంది. ఇక్కడ స్వామికి తిలలు ఇష్టం కాబట్టి తిలలతో విశేషంగా పూజ చేయడం జరుగుతుంది. ఇట్లా అర్ధాష్టమ శని, అష్టమ శని ఉన్నవాళ్ళు ఇక్కడ పీఠ మీద నుంచి స్వామివారు 7.5 అడుగులు ఉంటారు. ఏళ్ళనాటి శనేశ్వర స్వామి అంటారు. 7.5 అర్ధాష్టమ, అష్టమ, ఏళ్ళనాటి గ్రహచారీత్యా వారి ఆరోగ్యపరంగా, వివాహపరంగా, ఉద్యోగరీత్యా, వ్యాపారరీత్యా ఇట్లా ఆర్థికంగా, మానసికంగా, స్వదేశీ విదేశీయాన సమస్యలు ఉన్న వాళ్ళు ఇక్కడ వచ్చి వాళ్ళ ఏదైతే సంకల్పం ఉందో అది పరిపూర్ణంగా నెరవేరాలని చెప్పి ఆ 8 వారాలు చేయడం జరుగుతుంది. ఆ 8 వారాలలోనే వారి కోరికలు నెరవేరి కొంగు బంగారంగా ఒకరి ద్వారా ఒకరికి చెప్తూ పలానా దేవాలయానికి వెళ్తే మాకు కార్యక్రమాలు మంచిగా విశేషంగా జరుగుతున్నాయని చెప్పడం జరుగుతుంది. అదే